హలో, నా పేరు శ్రీనివాస్ అండి. పెద్దాపురం అండి మాది. ఇది హైదరాబాద్లో ఏదో ఇంటికాడ ఏదో పని చేసుకున్నాక వచ్చానండి నేను. ఇలా నా టచ్ ఫోన్ అండి. టచ్ ఫోన్ అయితే గ్యాంగ్ టీవీ అంటండి, ఏదో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్యాంగ్ టీవీ అండి ఇది. ₹2 కట్టండి అన్నారండి. ₹2 కట్టంటే ₹2 కట్టానండి. ఫోన్పేలోంచి రెండు రూపాయలు కట్టాను. ₹2 కట్టిన తర్వాత అండి ₹2 మళ్ళీ వచ్చేస్తాయి అన్నారండి. అలా రాలేదండి. నా ఏటీఎం నెంబరునే బ్యాంక్ అకౌంట్ ఇచ్చానండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదండి. ఏటీఎం నుంచి ₹2 కొట్టానండి. కొట్టి మామూలుగా ఇంకా చూడలేదండి. నా దాంట్లో ₹550 ఉన్నాయండి అకౌంట్లోనే. ₹550 ఫోన్పేలో ఉన్నాయి. రెండో రోజు చూస్తే ₹300 కట్ అయిపోయినాయండి. ఏదో గ్యాంగ్ టీవీ అంటే అండి. నేను అలా మోసపోయానండి. హైదరాబాద్లో ఉన్నానండి ప్రజెంట్ నేను ఇక్కడ. అలా మోసపోయాను. మీరు కూడా అలా మోసపోకండి. గ్యాంగ్ టీవీ అని చెప్పేసి ఎన్నో యాప్లు వస్తున్నాయండి. ఎన్నో యాప్లు వస్తున్నాయి. ఆ యాప్లో చాలా ప్రమాదం అండి. ఇలాగే అకౌంట్లో డబ్బులు దబ్బేస్తారండి. ఫోన్పేలో డబ్బులు దబ్బేస్తారండి. మీరు జాగ్రత్తగా, నేను చాలా జాగ్రత్తగా. అయ్యే నాకు ఆధారం అండి. ₹550 కూడా అయ్యే నాకు ఆధారం. అవి కూడా లేకుండా చేశారండి. ఇంకా ఉన్న కాడికి అందులో ఆ ఫోన్పేలో ₹200 ఉంటే ఇప్పుడే ఆ బీడీలు కొనుక్కున్నానండి. అవి కూడా దబ్బేస్తారు అని భయవేసి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారండి. చాలా జాగ్రత్త అండి. నేను పడ్డ బాధ ఎవరో పడకూడదండి. దయచేసి అందరికీ మనమండి. నేను పడ్డ బాధ ఎవడో పడకండి. ఈ అకౌంట్లో డబ్బులు దొబ్బేస్తున్నారు. సైబర్ నేరగాలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా అకౌంట్లో డబ్బులు దొబ్బేస్తారండి. ఎదవలో ఉంటారు, ఊడిపోతారండి లంజ కొడుకులు. ఎదవ నా కష్ట డబ్బులు దొబ్బేయారండి. నేను ఇక్కడ బీడీలు లేక అవస్థపడుతున్నానండి. ఎదవలండి ఎదవలో.